వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఐసీసీ చాంపియన్ ట్రోఫీని నెగ్గిన భారత్ అంతకుముందు టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. ఇక గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. 37 ఏళ్ల రోహిత్ భవిష్యత్తులో కొనసాగడంపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. రిటైర్మెంట్ తీసుకోవడం లేదని ప్రకటించినా 2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగడం కష్టమేనన్న వాదన ఉంది. అయితే అతడి కెప్టెన్సీ తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా రోహిత్ను అభినందించాడు. సారథిగా వ్యవహరించిన తీరు అద్భుతమని కొనియాడాడు. చాలామంది రోహిత్ కెప్టెన్సీని తక్కువగా అంచనా వేశారు. కానీ అతడు వరుసగా 2 ట్రోఫీలను భారత్కు అందించాడు. ఎంఎస్ ధోనీ తర్వాత నిలిచాడు. తన బౌలర్లను వినియోగించుకునే తీరు, జట్టును హ్యాండిల్ చేసే విధానం బాగుంది. రిజర్వ్ బెంచ్కే పరిమితమైన వారితో మాట్లాడే విధానం అద్భుతం. తొలి మ్యాచ్లో హర్షదీప్ సింగ్ను కాదని హర్షత్ రానాకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తికి ప్లేస్ ఇచ్చాడు. ఆ సమయంలో తుది జట్టులో అవకాశం రాని వారిని సముదాయించాడు. అదే అతడిని అత్యుత్తమ కెప్టెన్గా నిలిపింది. వ్యక్తిగతంగా అతడి గురించి తక్కువగా ఆలోచిస్తాడు. జట్టు కోసం, సహచరుల కోసం ఎక్కువగా ఆలోచించే సారథి. వారిని కంఫర్ట్గా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. ఎవరైనా అభద్రతా భావంతో ఉంటే సరైన ప్రదర్శన చేయలేరని రోహిత్కి తెలుసు. అందుకే జట్టులో ఏ ప్లేయర్లోనూ అభద్రతా భావం ఉండకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటాడు. ఇలా చేయడం వల్ల నాయకుడిగా మెరుగైనట్లే. ఆ విషయంలో రోహిత్ బాగా పనిచేస్తున్నాడు అని సెహ్వాగ్ వెల్లడించాడు.